ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కర్ణాటకలోన ఏం జరుగుతోంది? ఏ పెద్ద నాటకం జరుగుతోంది? నిన్ననే ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ఎంతో కాలంగా కలలు కన్నటువంటి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి తాను కొత్తగా 13 మంది మంత్రులతో క్యాబినెట్ రచన చేశారో లేదో ఆదిలోనే హంసపాదు అన్నట్టు మొదటి రోజే రగడ రచ్చగా మారిపోయింది. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ డికే శివకుమార్ దీన్ని నిభాయించుకోగలరని అనుకున్నారు. కానీ పాపం ఆయన కూడా చేతులెత్తేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏం జరిగింది? డికే శివకుమార్ మంత్రివర్గం నుంచి మొదటి రోజు మంత్రి అయ్యారో లేదో ఒక వ్యక్తి రెండవ రోజే రిజిగ్నేషన్ లెటర్ రాసి మొహాన పడేసి బయటకు వచ్చేసారు. నాకు ఆ మంత్రి పోస్టు వద్దు అని. అందరూ కంగు తిన్నారు. ఇదేందిరా ఇది? ఇంకా రెండో రోజు కూడా కాలేదు కొత్త మంత్రివర్గం ప్రారంభించి ఈయన పాపం కొత్త ముఖ్యమంత్రి, ఇంకా వేసుకున్న దండ ఇంకా నలగనే లేదు, కప్పిన శాలో ఇంకా తీసి పక్కన కూడా పెట్టలేదు. అందరూ పుష్పగుచ్చాలు ఇచ్చారు, శుభాకాంక్షలు తెలిపారు. అబ్బా అద్భుతం, డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయిపోయారు అన్నారు. కానీ ఈ మంగళవాద్యాలు, ఈ సందర్భాలు అన్నీ అలా ఉండగానే ఒక పెను తుఫాను ముంచుకొచ్చేసింది. ఈ తుఫాన్ ఏందయ్యా అంటే, ఒక ఎమ్మెల్యే నేను కోరినటువంటి శాఖ కేటాయించలేదు కాబట్టి నాకు ఈ మంత్రివర్గం వద్దు అని రిజైన్ చేసి కాగితాన్ని, అది ఎక్కడ సైన్ చేశారు? చాలా డ్రామాటిక్గా ప్రెస్ మీట్ ముందు, విలేకరుల సమావేశాల ముందు ఆ రిజిగ్నేషన్ లెటర్ పట్టుకొని ఇదిగో మీ ముందే నేను సైన్ చేస్తున్నా, నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి ఇట్లా పేపర్ చూపించి మరి డికే శివకుమార్కు షాక్ ఇచ్చాడు. అసంతృప్తి ఉంటే అలాగే ఉంటుంది గురు అనేలాగా ఉంది వ్యవహారం. సో డికే శివకుమార్ టీం నుంచి ఫస్ట్ వికెట్ డవాల్ అయిపోయింది. అది ఫస్ట్ డేనే. ఇది మళ్ళీ సిద్ధు బౌల్ చేశారని అనుకోవద్దండి, సెల్ఫ్ హిట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్లో ఏంటంటే ముఖ్యంగా అందరూ అనుమానించిందే ఇప్పుడు నిజమైంది. కర్ణాటకలో అందరూ ఏమనుమానించారంటే, బాబు మీరు పవర్ షేరింగ్ లెక్క ప్రకారము 2.5 ఏళ్ళ పూర్తి అయిన తర్వాత సిద్ధరామయ్య నుంచి మీరు ముఖ్యమంత్రి పదవిని మీరు డికే శివకుమార్కు బదిలీ చేశారు నిజమే. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి దుష్పరిణామాలను మీరేమైనా ఆలోచించారా? ఆయన ఊరికే ఉంటారా? అసలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? అసంతృప్తికి పెట్టిన పేరు, అసమ్మతికి శాశ్వత చిరునామా ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. సో ఆ కాంగ్రెస్ పార్టీలోన ఏమైందంటే, ఇక్కడ రామలింగారెడ్డి ఇతను ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, పార్టీలోనే చాలా సీనియర్ నేత. ఈయన ఎప్పటి నుంచో మంత్రి కావాలని కలలు కంటున్నాడు. మళ్ళీ సిద్ధరామయ్య హయాంలో కాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన్ని మంత్రిగా చేశారు. సో సిద్ధరామయ్య టీం నుంచి ఇక్కడ వచ్చాక ఇతనికి మంత్రి పదవి లభించింది. ఈ మంత్రి పదవి ఆయన ఏమని ఆశించారు? ఆయన ఏమంటున్నారు? నేనేం కోరలేదు, నాకేం మంత్రి పదవి అక్కర్లేదు. ప్రతి ఒక్కరు అంటారు కదా, నేనేం ఆశించలేదు బ్రదర్, వాళ్ళే ఇచ్చారని. మనం ఎట్లాగైతే రాజకీయ నాయకులకి ఏముందండి, డైలాగుల పైన డైలాగులు కొట్టి పడేస్తుంటారు అనమాట. సో రామలింగారెడ్డి ఏమన్నారంటే, నేనేమన్నా మంత్రి పదవి ఆశించానా? వాళ్ళే ఇస్తామన్నారు, సరే ఇవ్వండి అన్నాను. అక్కడ వాళ్ళే చెప్పారు, సిద్ధరామయ్య చెప్పారు, డికే శివకుమార్ చెప్పారు, బాబు నీకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తాము అని చెప్పారు. అది నాకు బాగుంటుంది అని నేను అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు నాకు నీటిపారుదల శాఖ ఎందుకు ఇచ్చారు? నేనేమైనా అడిగానా? అది నాకు వద్దు, నాకు నగరాభివృద్ధి శాఖనే కావాలి. అదేదో సినిమాలోన నాకు అదే కావాలి, ఆ పండే కావాలని ఎవరో అంటారు చూడండి, ఆ డ్రింకే కావాలని. అట్లాగా ఇక్కడ రామలింగారెడ్డి ఏం చేశారంటే, నాకు ఆ మంత్రి పదవే కావాలి. ఏ మంత్రి పదవి అంటే నగరాభివృద్ధిదే కావాలి. మీరు నీటిపారుదల శాఖ ఇస్తే నాకు వద్దు కాక వద్దు. సో నేను రిజైన్ చేసేస్తా, మీకేం ఇబ్బంది లేదు బాస్, నేను రిజైన్ చేసేస్తా. అరే కొత్తగా కాపురం పెట్టాడు నాయన డికే శివకుమారు, కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. స్వామి రామా అని శుభమా అని ఆయన తొలి అడుగు వేస్తే అప్పుడే నువ్వు అతని కాళ్ళ కింద కాలు పెట్టేసి లేకుంటే కర్ర పెట్టేసి ఆయన బొక్కవారులు పడేలాగా చేస్తున్నావు కదా, నీకు ఇది ధర్మమా న్యాయమా అంటే నన్నేం చేయమంటారు సార్? నేనేం అడగలేదు, వాళ్ళే ఇస్తామన్నారు. మళ్ళీ వాళ్ళు ఇస్తామన్న తర్వాత ఆ మాట వాళ్ళు నిలబెట్టుకోవాలి కదా. పోనీ నేనేమైనా అడిగానా? నో, నేనేం అడగలేదు అంటే ఈ వాదనకు మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి? ఇప్పుడు డికే శివకుమారు లెక్కలు పెట్టుకుంటున్నాడు, ఏంద్రా బాబు ఇది ఏమవుతుంది, ఏం కథ అని. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ ఇలాగే ఉంటుంది, ఏ రాజకీయ పార్టీ అయినా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని రాజకీయ పార్టీల్లోన కొంచెం అధినేత చెప్పిన మాట వినడము, లేదా అసమ్మతిని అంత త్వరగా బయటికి చెప్పకపోవడం, ఇలాంటివన్నీ కొన్ని లక్షణాలు ఉంటాయి. కానీ మన కాంగ్రెస్ అలా కదా, బర్రాబర్
అంతే. ఎవరైనా వద్దనుకుంటే వద్దే, లేదంటే లేదే. దీనికి వాళ్ళు ఏమంటారు? అంతర్గత ప్రజాస్వామ్యము అంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం కాదురా నాయన, అది ఖచ్చితంగా ఇండిసిప్లిన్ అని వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. అది అలాగే ఉంటుంది. మీరు చూడండి, దాదాపు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోన అసమ్మతి అలాగే ఉంటుంది. అక్కడ అధిష్టానం కూడా అలాగే చేస్తుంది. చూడండి, ముఖ్యమంత్రిని వాళ్ళు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఉంటారు. చిట్ట చివరి దాకా కూడా ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎవరు తేల్చారు. ఢిల్లీ నుంచి ఎవరో ఒక పెద్ద ఆయన వస్తాడు, ఆయన ఒక కవర్ తీస్తాడు, ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు. ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయంటేనే నందమూరి తారక రామారావు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెడతారని జెండా ఎగరేసి జై తెలుగుదేశం అన్నాడు, పార్టీ స్థాపించాడు, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. కేవలం అప్పుడు ఇందిరాగాంధీ వ్యవహారం, కేవలం అప్పుడు కాంగ్రెస్ వ్యవహారమే. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా అక్కడ రామ్లాల్ అనేటువంటి గవర్నర్ తాను ఏ ప్లే చేయాలో ఆ ప్లే చేశాడు. అతను కిందికి దించాడు. కిందికి దించితే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రామ్లాల్ గో బ్యాక్ అనేటువంటి ఒక పెద్ద నినాదంతో ఉద్యమమే నడిచింది. ఇవన్నీ కూడా గత చరిత్ర. ఇక పక్కన ఉన్నటువంటి కర్ణాటకకు వస్తే మాత్రం ఇప్పుడు ఇది పెద్ద లొల్లిగా మారిపోయింది. సో రాహుల్ వద్దకు ఈ పైగా ఏంటి, ఈ వైభవం చాలదన్నట్టు రేపు రాహుల్ గాంధీ గారు వస్తున్నారట బెంగళూరు. ఆయన ఎందుకు వస్తున్నారంటే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేకు రాజ్యసభ సీటు కర్ణాటక నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. కాబట్టి అక్కడ ఆయన నామినేషన్ కట్టడానికి ఈ మహానుభావుడు వస్తున్నారు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు వచ్చే సమయానికి ఇక్కడ ఒక పంచాయతీ రెడీ అయిపోయింది. ఆయన రావడమే ఈయన వెళ్ళి అక్కడ కూర్చుంటారు. సో ఈ పంచాయతీ ఎవరిది? రామలింగారెడ్డి గారి పంచాయతీ ఎక్కడికి వెళ్తుంది? రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఆయన ఏం చేస్తారు, ఆయన దీన్ని ఎలా సముదాయిస్తారు, ఆయన ఎలా ఊరడిస్తారు, ఎలా బుజ్జగిస్తారో అందరూ వేచి చూడాల్సిందే. కాబట్టి ఇక్కడ కర్ణాటకలోన పవర్ షేరింగ్ అనేటువంటిది పెద్ద తలనొప్పి. పైగా ఏంటంటే సిద్ధరామయ్య అంత ఈజీ క్యాండిడేట్ కాదు, చాలా టఫ్ గై. ఆయన పైకి కనిపించినంత సాధువు మాత్రం కానే కాదు. ఆయన తన రాజకీయాలు ఎలా చేయాలో ఏం చేయాలో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తారు. అందుకే బీజేపీ నేత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, మీరు కర్ణాటకలోన ముఖ్యమంత్రి పదవి మార్చినంత మాత్రాన అక్కడ కొత్తగా వచ్చి పడేదేం లేదు, ఏమీ మార్పు ఉండదు, పైగా ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి, మీరు చూస్తూ ఉండండి, ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్ ఓన్లీ అని ఆయన చెప్పారు. చెప్పినట్టుగానే ఇప్పుడు నడిచింది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి, ఇంకా 2 ఏళ్లలోన 2.5 ఏళ్ళలోన ఇంకా ఎలక్షన్ రాబోతుంది. ఈ ఎలక్షన్ వచ్చే వరకు కూడా సిద్ధరామయ్య వెనుక ఉన్నటువంటి బలమైనటువంటి వర్గం అహిందా, అల్పసంఖ్యాకులు, ఆ తర్వాత వెనుకబడిన వాళ్ళు, హిందువులెవరు వెనుకబడిన వాళ్ళు, ఆ తర్వాత దళితులు, వీళ్ళందరినీ కలిపి ఒక పదం ఖాయించేసి, అహిందా అని పదాన్ని ఖాయించేసి వాళ్ళందరినీ ఒకతాటిపై తెచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా సిద్ధరామయ్యకే ఉంటుంది. సో ఆయన వెనుక ఈ అహిందా వర్గం అంతా ఉంటుంది. మళ్ళీ వీళ్లను పట్టుజారకుండా చూసుకోవాలి, ఈ వర్గం ఎక్కడ పోకుండా చూసుకోవాలి. మరోవైపు డీకే శివకుమార్ ఒక్కలిగ సామాజిక వర్గం నుంచి వచ్చారు. మళ్ళీ ఆ ఒక్కలిగ సామాజిక వర్గాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇటు అహిందా వర్గాన్ని, అటు ఒక్కలిగ సామాజిక వర్గాన్ని, వీళ్ళందరినీ కాపాడుకుంటూ డీకే శివకుమార్ని జాగ్రత్తగా ముందుకు నడిపిస్తూ, సిద్ధరామయ్యని వెనక నుంచి రాళ్ళేయకుండా, కాలు కింద కర్ర పెట్టకుండా ఆయన కాస్త సముదాయిస్తూ ఇన్ని చేస్తూ పోతే మళ్ళీ ఇది ఎప్పటికి తెగుతుంది, ఎప్పటికి తెల్లారుతుందో పాపం ఆ కాంగ్రెస్కే తెలియాలి. చూడండి, పాపం కాంగ్రెస్కి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో చూద్దాం. డీకే శివకుమార్ మళ్ళీ ఈ పజిల్ని ఎలా సాధిస్తారో, ఎలా ఛేదిస్తారో, మళ్ళీ రామలింగారెడ్డిని ఓదారుస్తారా, అలకపాన్పై ఎక్కిన అతన్ని బుజ్జగించి కిందకు కూర్చోబెడతారా, బాబు నువ్వు అసమ్మతి పడొద్దురా నాయన, కొంచెం జాగ్రత్త వహించని మధ్య మార్గంగా, రాజీ మార్గంగా వేరేది ఏదైనా చేస్తారా అనేది ఇప్పుడు కర్ణాటక ప్రజలే కాదు, సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదండి విషయం. దట్స్ ఆల్.